తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు, మండి జిల్లాలో క్లౌడ్ బరస్ట్, క్షణాల్లోనే వరదలు, విపత్తులో 3 మృతి, కొట్టుకుపోయిన వాహనాలు, శిథిలాల కింద ఇరుక్కున్న ప్రజలు, రంగంలోకి దిగిన సహాయక బృందాలు. హిమాలయాలున్న హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ను మరోసారి భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. మండి జిల్లాలో క్లౌడ్ బర్స్ట్ కారణంగా కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా సంభవించిన వరదలు విధ్వంసం సృష్టించాయి. తాజా విపత్తులో 3 మరణించినట్లు అధికారులు తెలిపారు. అనేక మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. అకస్మాత్తుగా వచ్చిన ఈ వరదల వల్ల అనేక వాహనాలు కొట్టుకుపోయాయి, మరికొన్ని బురద మట్టిలో కూరుకుపోయాయి. పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ వర్షాలకు బియాస్, సుకేటి, సకోడి నదులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భారీ వర్షాల కారణంగా మండి జిల్లాలోని సదర్ ప్రాంతంలో విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. ప్యాలెస్ కాలనీ, జోనల్ హాస్పిటల్ సహా పలు ప్రదేశాల్లో వర్షం విధ్వంసాన్ని సృష్టించింది. పోలీస్ శాఖ, ఎన్డీఆర్ఎఫ్, హోంగార్డ్స్, అగ్నిమాపక శాఖ ఇలా అన్ని శాఖల అధికారులు కూడా రక్షణ సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎస్, హిమాలయ పర్వతాలున్న ప్రాంతం హిమాచల్ ప్రదేశ్. వర్షాకాలంలో ఈ ప్రాంతంలో సృష్టించేటువంటి వరద బీభత్సం అంతా ఇంత కాదు. ప్రతి ఏడాది జూలై, ఆగస్టు ఈ మాసాలు వచ్చాయంటే ఈ ప్రాంతాల్లో, ఈ పర్వత ప్రాంతాల్లో నివసించే స్థానికులందరూ కూడా బెంబేలెత్తాల్సిందే. చాలామంది కూడా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవించాల్సిందే. ఎందుకంటే ఒక్కసారిగా అక్కడ కురిసేటువంటి భారీ వర్షం కారణంగా అక్కడున్నటువంటి కొండ చర్యలు విరిగిపడడం, లేదంటే పైనున్నటువంటి హిమాలయ పర్వతాల పైనున్నటువంటి ఒక్కసారిగా మంచు కరగడం, లేదంటే భారీ వర్షాల కారణంగా ఇవన్నీ తోడవడం వల్ల బురద నీటితో నిండినటువంటి వరద ఒక్కసారిగా అక్కడున్నటువంటి మొత్తం ఇళ్లనంతా కూడా ముంచేస్తుంది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రతి ఏడాది, ప్రతి సంవత్సరం ఇలాంటి నష్టమే అక్కడ జరుగుతుంది. ఇలాంటి ఆస్తి నష్టమే అక్కడ జరుగుతుంది. ఇలాంటి ఎన్నో ప్రాణాలు, ఎంతోమంది ప్రాణాలు అక్కడ కోల్పోతున్నటువంటి పరిస్థితి, వాహనాలు కొట్టుకుపోయి బురదలో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మామూలుగా అయితే వేసవి కాలంలో లేదంటే మంచు కాలంలో చూడ్డానికి ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా కనిపించేటువంటి హిమాచల్ ప్రదేశ్లోని ఈ ప్రాంతాలు వర్షాకాలంలో ముఖ్యంగా వర్షాలు కురిసేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎప్పుడు ఎవరి ప్రాణాలు పోతాయో, ఎటువైపు నుంచి ఏ వరద తమను ముంచెత్తుతుందో అనేటువంటి బిక్కుతో అక్కడ వాళ్ళు కాలం వెళ్ళదిలాల్సినటువంటి పరిస్థితి. స్క్రీన్ మీద ఒకసారి చూస్తే అక్కడ బురద నీరంతా కూడా ఇంటినంతా కూడా నింపేసింది. అక్కడ ఉన్నటువంటి లోపల మొదటి అంతస్తులో ఉన్నటువంటి ఆ బురద నీటినంతా కూడా తిరిగి బయటకు తోడేటువంటి ప్రయత్నం అక్కడ స్థానికులు చేస్తున్నారు. అలాగే ఆ బురద నీటిలో చిక్కుకుపోయినటువంటి వారందరినీ కూడా బయటకు రక్షించి ప్రాణాలతో బయటకు కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ చాలామంది, చాలా ఇళ్లలో ఇదే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో మనం అక్కడ చూడొచ్చు, కార్లు కూడా కొట్టుకుపోయాయి. అక్కడ బిల్డింగులు కూడా కూలిపోతున్నటువంటి పరిస్థితి, కార్లు కూడా అక్కడ కూరుకుపోయినటువంటి పరిస్థితి, రోడ్ల మీద ఉండాల్సినటువంటి కార్లన్నీ కూడా బురదలో పూర్తిగా చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. అక్కడ కొండ చర్యలు విరిగిపడి ఒక్కసారిగా బిల్డింగులన్నీ కూడా కూలిపోతున్నటువంటి పరిస్థితి. అందుకు తోడుగా క్లౌడ్ బరస్ట్ అంటే ఒకేసారి ఒకే ప్రాంతంలో క్యూములోనింబస్ మేఘాల ద్వారా వచ్చేటువంటి వర్షపాతం ఒక్కసారిగా అక్కడ కుండపోత వర్షాన్ని కురిపిస్తుంది. ఈ తరుణంలో, ఈ సమయంలో ముఖ్యంగా హిమాలయ పర్వతాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో, హిమాచల్ ప్రదేశ్ లాంటి కొండ చర్యలు విరిగిపడేటువంటి ఈ ప్రాంతాల్లో ఇలా భారీ వర్షం ఒక్కసారిగా కురవడం వల్ల, ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం వల్ల ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వరద బీభత్సం దిగువ ప్రాంతాల్లో ఉండేటువంటి వాసులందరినీ కూడా ఇలా వాళ్ళని నష్టాన్ని కలిగిస్తోంది.
ప్రాణ నష్టాన్ని కలిగిస్తుంది, ఆస్తి నష్టాన్ని కలిగిస్తుంది, వాహనాల్ని చిన్నాభిన్నం చేస్తుంది. సో హిమాలయ పర్వతాల్లో, హిమాచల్ ప్రదేశ్లో ఇలాంటి నష్టం ప్రతి ఏడాది కూడా జరుగుతుంది. ఇవాళ కూడా మళ్ళీ అదే జరిగింది. గత 2 వారాల నుంచి చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి బియాస్ నది, సట్లెజ్ నది ఇవన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. సో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న అక్కడ కురిసినటువంటి భారీ వర్షాల వల్ల, అలాగే దానికి తోడు కొండ చర్యలు విరిగి ఒక్కసారిగా నదిలో పడడం వల్ల, ఆ ప్రవాహంలో పడడం వల్ల మొత్తం బురద నీరంతా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఇళ్లను ముంచెత్తేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా చాలా బాధాకరం. హిమాచల్ ప్రదేశ్ మామూలుగా పర్యాటక ప్రాంతం, హిమాలయ పర్వతాలు అన్నీ కూడా కొలువుదీరినటువంటి ప్రాంతం. సిమ్లా, మనాలి ఇలాంటి ప్రాంతాలకు చాలామంది కూడా అక్కడ టూరిస్టులు వెళ్తుంటారు. అక్కడ ఉన్నటువంటి అందాలనంతా కూడా ఆస్వాదిస్తుంటారు. ఎంతో ఆహ్లాదంగా అక్కడ వాతావరణం కనిపిస్తుంది. కానీ అందుకు భిన్నంగా వర్షాకాలంలో మాత్రం చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. అందంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చే హిమాలయ పర్వతాలు ఇప్పుడు అక్కడ స్థానికులను, ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యంతో ఒక్కసారిగా కురిసేటువంటి భారీ వర్షాలతో ఎంతోమందిని బలి తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.